ఇల్లు చూడు ఇల్లందం చూడు అంటారు. ఇది ఇప్పుడు కేవలం మాట మాత్రమే కాదు, ఏకంగా వేల కోట్లలో జరుగుతున్న వ్యాపారం కూడా. మన దేశంలో కొన్ని సంవత్సరాలుగా ఇంటీరియర్ డిజైన్ బిజినెస్ పెరుగుతుండగా అది ఇప్పుడు భారీగా విస్తరిస్తోంది. ఏకంగా $12 బిలియన్ సైజుకి ఈ మార్కెట్ పెరగడమే ఇందుకు నిదర్శనం. స్మార్ట్ సిటీస్ గా పేరుపడ్డ మెట్రో నగరాలు మాత్రమే కాదు, ఓ మాదిరి పట్టణాలకు కూడా ఈ ట్రెండ్ వ్యాపించేసింది. ఆ డీటెయిల్స్ పై ఓ లుక్ ఇద్దాం. న్యూ ట్రెండ్ ఇల్లు మాత్రమే కాదు, ఇంటీరియర్ కూడా. వేల కోట్లకి చేరిన ఇంటీరియర్ డిజైన్ మార్కెట్. $12 బిలియన్ ఇంటీరియర్ డిజైన్ బిజినెస్. బ్రాండెడ్ ఆర్గనైజ్డ్ సెక్టార్ 15 నుంచి 20%. ఒకప్పుడు సొంత ఇంటి కల అనేది నెరవేరితే చాలనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సొంత ఇల్లు కాదు, అందులో ఇంటీరియర్ కూడా చాలా డిఫరెంట్ గా, టేస్టీగా ఉండాలనుకుంటున్నారు. ఇది ఆర్థిక మాంద్యం కాదు కదా, ఏదొచ్చి పడినా ఏమాత్రం మార్చుకోవడం లేదు. ట్రెండే అందుకు సాక్ష్యం. ఏకంగా ప్రతి ఏటా $12 బిలియన్ వ్యాపారం ఇంటీరియర్ డిజైన్ల రూపంలో జరగడం అందుకు నిదర్శనం. ప్రస్తుతం కొనే ఇల్లు లేదంటే ఫ్లాట్ మొత్తం విలువలో 10 నుంచి 20% ఈ ఎక్స్ట్రా డెకరేషన్లకే పెడుతున్నారు. అంటే $1 కోటి ఇల్లు కొంటే ఆ తర్వాత మరో 10-20 లక్షలు ఇంటీరియర్ కే ఖర్చు పెడుతున్నారు. ఇదేదో కేవలం ముంబై, బెంగళూరు లాంటి అల్ట్రా రిచ్ బయర్లలోనే కాదు, చిన్న చితక పట్టణాలకు కూడా ఈ ట్రెండ్ వ్యాపించేసింది. ఎందుకంటే ఇల్లు అందంగా ఉండాలి, రోజులో 30% నివసించే గదులు, అలానే లక్షలకి లక్షలు ఖర్చు పెట్టి కొంటున్నప్పుడు అవి ఎంత ఆహ్లాదం కలిగించాలి అనే కోణంలో ఈ ట్రెండ్ బాగా విస్తరిస్తోంది. ఒకప్పుడు తాపీ మేస్త్రీలు పెట్టే డిజైన్లే వీటికి మూలం అనుకుంటే, ఇప్పుడు డోర్ మేట్ల నుంచే ఈ స్టైల్ ప్రారంభమవుతుంది. ఇంటీరియర్ డిజైన్ వ్యాపారం 2 విభాగాల్లో విస్తరిస్తోంది. ఒకటి నివాస గృహాలు. ఇందులో ప్రాజెక్టు పరిమాణాన్ని బట్టి ఇంటీరియర్ డిజైనర్లు ప్రాథమికంగా 50,000 నుండి 5 లక్షల వరకు ఫ్లాట్ ఫీజులు లేదా మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 6% నుంచి 15% వరకు వసూలు చేస్తున్నారు. ఇక రెండోది ఆఫీస్ స్పేస్. స్టాండర్డ్ లేదా మిడ్ రేంజ్ ఆఫీస్ స్పేస్ కోసం చదరపు అడుగుకి $800 నుండి 2,500 వరకు ఇంటీరియర్ డిజైనర్లు వసూలు చేస్తున్నారు. ఇవి కాకుండా హాస్పిటాలిటీ, టూరిజం, హోటల్ ఇండస్ట్రీల్లోనూ అంతర్గత నిర్మాణాలపై ఫోకస్ పెరుగుతోంది. అంతేకాదు ఈ విభాగం చాలా మందికి ఉపాధి కూడా కలిగిస్తోంది. ఇంటీరియర్ డిజైనింగ్ ని ఓ వృత్తిగా తీసుకోవడానికి ముందు ఆర్కిటెక్చర్లో శిక్షణ, అనుభవం ఉండి ఆకర్షణీయమైన పోర్ట్ఫోలియో, కార్పెంటర్లు, ప్లంబర్ల టీం ఉంటే చాలు. అయితే కేవలం ఇంటీరియర్ వర్క్స్ అని బోర్డు పెట్టుకుంటే చాలదు, దానికి మార్కెటింగ్ కూడా చేసుకోగలిగి ఉండాలి. ఇంకా తెలుగునాట విపరీతంగా విస్తరించలేదు, కానీ అభిరుచి, ఆర్థిక పరిపుష్టి ఉంటే చాలు. దానికి తగినట్లుగా ఇళ్లను తీర్చిదిద్దడానికి ఆర్కిటెక్ట్స్, డిజైనర్లు రెడీ అంటున్నారు.